తిరుపతి జిల్లా రేణిగుంటలో జరిగిన సుపరిపాలనలో తొలి అడుగు కార్యక్రమంలో శ్రీకాళహస్తి ఎమ్మెల్యే బొజ్జల సుధీర్ రెడ్డి సతీమణి రిషితా రెడ్డి పాల్గొన్నారు. ఇక ఈ సందర్భంగా ఆమెకు స్థానికులు టీడీపీ నేతలు ఘనంగా స్వాగతం పలికారు. రిషితా రెడ్డి ఇంటింటికి వెళ్లి ప్రభుత్వం ఏడాదిలో చేసిన అభివృద్ధిని సూపర్ 6 పథకాలను ప్రజలకు వివరించారు. ప్రజల సమస్యలను అడిగి తెలుసుకున్నారు. ఇక నేతలు తమ ఇళ్లకు వచ్చి ఆప్యాయంగా పలకరించడంతో ప్రజలు సంతృప్తి వ్యక్తం చేశారు. తొలి అడుగు అనే కార్యక్రమం మీద చంద్రబాబు నాయుడు గారు ప్రతి ఇంటికి పోయి గడప గడపకి మనం ఇచ్చిన ప్రభుత్వం ఇచ్చే స్కీమ్స్, ప్రభుత్వం చేసిన డెవలప్మెంట్, వాళ్ళకి ఇంకేమైనా సమస్యలు ఉన్నాయా అని తెలుసుకొని దానికి ఎటు రెక్టిఫికేషన్ చేసుకోవాలని చెప్పి యాప్లో కూడా అన్ని అప్లోడ్ చేపిస్తున్నాం. సో ఒక ఏరియా, ఒక ఇంటికి పోయిన తర్వాత ఆ ఇంట్లో ఏమైనా స్కీమ్స్ వస్తున్నాయా, రావట్లేదా, ఆ ఏరియాలో శానిటేషన్ నీట్గా ఉందా, ఆ ఏరియాలో లైట్స్ వెళ్తున్నాయా, డ్రైనేజ్ ప్రాబ్లం ఉందా, రోడ్ ప్రాబ్లం ఉందా అని ప్రతిదీ ఆ యాప్లో మనం అప్లోడ్ చేసి మనం పంపించవచ్చు. దీనివల్ల మనకు కూడా మన రేపు ఫండ్స్ ఏమైనా కావాలా, ఇక్కడ రోడ్స్ కోసం దేనికోసమైనా కానీ మనకి ఎలిజిబిలిటీ ఉంటుంది, వాళ్ళపై మనం అడిగేదానికి. అందుకోసం అని చెప్పి ప్రతి ఒక్క వార్డులో మనం కార్యక్రమం చేస్తున్నాము. రేణిగుంటలో గతంలో సివియర్ వాటర్ ప్రాబ్లం ఉంది. లాస్ట్ ఇయర్ కూడా సివియర్ వాటర్ ప్రాబ్లం ఉంది. కొన్ని ఏరియాస్లో ఆల్మోస్ట్ 7 రోజులు 8 రోజులు దాకా కూడా వాటర్ రాకుండా ఉన్నాయి. ప్లేసెస్ లో కూడా ఇప్పుడు ఎవ్రీడే వాటర్ వస్తుంది. అసలు వాటర్ ప్రాబ్లం అనేది లేకుండా 1 year లోపల అచీవ్ చేసింది ఒక పెద్ద అచీవ్మెంట్ అని నేను అనుకుంటున్నాను. ఇంకా కూడా నెక్స్ట్ రోడ్స్, డ్రైనేజెస్, ఇంకా సిటీ లోపల ఇంకేమేమి డెవలప్మెంట్స్ చేయాలనేది కూడా నెక్స్ట్ విడతలో ఎమ్మెల్యే గారు దగ్గర నుంచి చేస్తారు. నా దృష్టికి రైల్వే స్టేషన్ లో కూడా చిన్న ఇబ్బంది ఉందని చెప్పి దృష్టికి వచ్చింది. దాన్ని కూడా ఎమ్మెల్యే గారు ఒకసారి రైల్వే స్టేషన్ విజిట్ చేసి పర్సనల్ గా చూసి దానికి ఏమేమి ఉన్నాయో, దానికి ఏం చేయాలనేది కన్సర్న్ డిపార్ట్మెంట్ తో మాట్లాడి చేస్తారు. ఇది మీకు తప్పకుండా ఎమ్మెల్యే దృష్టికి కూడా తీసుకెళ్తారు. పరిపాలన తొలి అడుగు అనే కార్యక్రమం మీద చంద్రబాబు నాయుడు గారు ప్రతి ఏపీలో సీఎం చంద్రబాబు దుర్మార్గపు